కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు ముందుగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి మనం ఆహ్వానించడం జరిగింది. వారెవరో కాదు, చిన్నతనం నుంచే కళారంగం మీద ఉన్న మక్కువతోటి చిన్న వయసులోనే పౌరాణిక నాటక రంగంలో రాణించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఆ రాణింపుని కొనసాగిస్తూ శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఋషింగి గ్రామంలో ఉంటున్నటువంటి శివాల అప్పలనాయుడు గారిని మీకు పరిచయం చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. నమస్తే శివాల అప్పలనాయుడు గారు. నమస్తే సార్. సార్, మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా మీది అసలు ఏ గ్రామం, మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు ఏం చేస్తుంటారు, మీరు ఎంతమంది సంతానం, ఇది మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. సరే సార్, లోపల ఆ విషయంలోకి వెళ్ళే ముందు దేవుడిని ఒకసారి స్మరణ చేసుకుని ఒక ప్రార్థన. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఇది చెప్పండి సార్. మీ మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, మీరు ఎంతమంది సంతానం? ముందుగా మా నాన్నగారి పేరు శివాల పైడిపి నాయుడు, మా తల్లి గారి పేరు నరసమ్మ. వాళ్ళిద్దరు ఆ దంపతులకి ఇద్దరము ముగ్గురు అబ్బాయిలు, ఒక ఆడపిల్ల. మా అక్కయ్య గారు ముగ్గురు కళాకారులు. మీ కుటుంబంలో ముగ్గురు కళాకారులు. ఓకే. అది నువ్వు ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, కళాకారులు అవ్వడం వేరు, నేను నక్షత్రకారు. నాకంటే పెద్దవాడు హరిశ్చంద్ర, టాప్ మంచి హరిశ్చంద్ర. అలాగే మా పెద్దన్నయ్య చంద్రమతి, కొన్ని వందల నాటకాలు ఆడాం. మీ ముగ్గురు కలిసి? మా ముగ్గురం కలిసి. అంటే నాకు సీనియర్లే వాళ్ళు. తరువాత వచ్చాను నేను నా 11వ ఏట 6వ తరగతిలో జాయిన్ అవ్వగా గురువు గారు నన్ను పిలిచి, ఏది చూద్దాం నీ గొంతు, వాళ్ళిద్దరు బాగున్నది కదా, నీ గొంతు ఎలా ఉండదు ఒకసారి టచ్ చేద్దామని చెప్పి నన్ను తీసుకొచ్చి. మీ పెద్దన్నయ్య గారి పేరేంటి సార్? మా పెద్దన్నయ్య గారు సత్యనాయుడు. సత్యనాయుడు. రెండవ అన్నయ్య పేరు జగన్నాథన్ నాయుడు, నా పేరు అప్పలనాయుడు. ముగ్గురు కళారంగంలో? ముగ్గురు కళారంగంలో ఉండడం. కొన్ని వందల నాటకాలు కూడా ఆడాము ఆ రోజుల్లో. కళగల లక్ష్మయ్య గారి సమాజంతో ఈక్వల్ గా మేము ఆ రోజుల్లో బాగానే మంచి కళ కట్టింది మా గురువు గారు. అంటే మళ్ళీ అలాగని ఏవి ఇమిటేషన్ కానీ లేకపోతే ఎవరు పాడినవి కానీ లేకుండా ఆ రోజుల్లో, ఇప్పుడంతా ఆ పద్యాలు ఈ పద్యాలు అంతా కలబంద కషాయం అయిపోయింది. కానీ ఆ రోజు ఓను బాణితో మా గురువు గారు సెట్ చేసినటువంటి పద్యాలు అయితే ఇప్పుడు మరి గుర్తులేవని చదవాలంటే చేసినటువంటి మా గురువు గారు ఎం రామారావు మాస్టర్ గారు, టీచర్ వృత్తి. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. వాళ్ళ నాన్నగారు పద్యం చదివిన తర్వాత ఎక్కడ తప్పుంటే చెవిన పడిన వెంటనే నిమిషంలో అక్కడికి వచ్చి, ఏది స్వామి ఎలాగనేవారు, ఏది స్వామి ఏది ఇప్పుడు ఏదన్నావు ఒకసారి, ఏది అసాంగోపాంగంగా ఏదన్నావు అని అనిపించి, అందులో ఎక్కడైనా తప్పులు దొరికితే మా గురువు గారి కంటే అతని తాలూకా ప్రభావమే మా మీద ఎక్కువ పడింది. తర్వాత మీ అన్నయ్య గారు చిన్నతనంలో నేర్చుకున్నారా, లేకపోతే మీ వయసు వచ్చిన తర్వాత మీ అన్నయ్య గారు మా అన్నయ్య గారు నాకు అంతకుముందు తెలియక ముందు నుంచే వాళ్ళు
మా అన్నయ్య గారు సంగీతంలోనే మంచి ప్రావీణ్యత ఉంది. మా జగన్నాథం హరిశ్చంద్రుడు అన్న అతను చాలా కోర్సు నేర్చుకున్నారు. ఇక్కడ సీతయ్య గారు అని తలగాంలో మంచి సంగీత విద్వాంసులు ఉండేవారు. అతని దగ్గర నేర్చుకుని సంగీతంలో చాలా దిట్ట. అతను కూడా అంత సంగీతం నేర్చుకున్నాడు. మీ నాన్నగారికి ఏమైనా సంగీత? మా నాన్నగారు భాగవతము, హరికథలు అందులో బాగా ప్రావీణ్యతం. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంటే నాకు తెలియక ముందు నాకు తెలిసేసరికి అవన్నీ లేవు, అందరూ అనుకునేవే, వాళ్ళు చెప్పింది. ఆయన కళాకారుడు కాబట్టి మిమ్మల్ని కూడా తయారు చేశారు. మేము ఎక్కడికి వెళ్ళిపోయినా ముగ్గురు అన్నదమ్ములు ఎందుకు వెళ్తున్నారు, ఏటి చేస్తున్నారు అని. కానీ వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయం, కొద్దిగా లావుగానే వ్యవసాయాలు ఉండేది ఆ రోజుల్లోనూ. అయినా అతను అక్కడే కూలి నాలి పెట్టుకొని చేసుకొని మా ముగ్గురిని విడిచిపెట్టేసేవాడు. అంత ప్రోత్సాహం ఇచ్చాడు మా తల్లి. మిమ్మల్ని విద్య నేర్చుకోవడానికి పంపించారు. మేము చెడతామో బ్రతుకుతామని అతనికి లేదు. అతను కళాకారుడు, పిల్లలు కూడా అలా ఉండాలి. మీరు ఎన్నో ఏట ఈ కళారంగం వైపు వచ్చారు? నేను 11వ ఏట 6వ తరగతిలో జాయిన్ అయిన సంవత్సరంలోనే, ఆ 11వ ఏటలోనే ఈ నాటకాలు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. 11లో మైనస్ చేస్తే 60 సంవత్సరాలు. 59 సంవత్సరాలు ఈ నాటక కళారంగం మీద నాకు ఉన్నటువంటి సీనియారిటీ. ఈ 59 సంవత్సరాల సుమారుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు? ఎక్కంటే తెలియదు కానీ వేల మీద, వేలకు పైన, 1000కి పైన, వేల మీద ఉంటది. ఒక 5,000 అనుకోవచ్చా? అంతవరకు మరి లెక్క తెలియదు కానీ వేల మీద ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు సుమారు? సంవత్సరానికి ఇక్కడ కొన్ని 100, 150, 200 నాటకాలు ఇక్కడ ఆడిన అక్కడ వెళ్ళిపోయాం. అక్కడ సంవత్సరానికి 90 నుంచి 100 నాటకాలు అక్కడ ఆడేవారు. 8 సంవత్సరాలు అక్కడ ఉండిపోయింది. ఆ తర్వాత నా గాత్రం పోయింది. నా సహచరుడు కింద కందుల గున్నేశ్వరు, కే గున్నేశ్వరు, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఉన్నటువంటి యాక్టర్. అతను విజయనగరం వెళ్ళిపోయి మనం ఇక్కడే ఈ గ్రామంలోనే ఉండిపోయి మరి దాని అంత పెద్దగా ఏదో వ్యవసాయం చేసుకుంటాను, ఏదో కాలం మా కుటుంబాలు చెడిపోతాయేమో భయము, ఆ భయం చేత అలాగే ఇక్కడే ఉండిపోయి నాటకాలు మాత్రం ఆడాం. చాలా మంది. 11వ ఏట మొదటిసారిగా కళారంగంలోకి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గురువు గారు ఎవరు? ఆయన మీకు ఏం నేర్పించారు? ఏ పాత్ర గురించి మీరు అడిగారు? మా గురువు గారు ఎం రామారావు మాస్టర్ గారు మొదట. అతను నక్షత్రక పాత్ర మొదట నేర్పారు, మరి ఇంకేమీ లేదు. అంటే మీరు అడిగారా లేకపోతే ఆయన మీకు? లేదు, గొంతు టెస్ట్ చేసిన తర్వాత ఏమరా నాటకాలు ఆడతారా అంటే మా ఫాదర్ కింద ఇంట్రెస్ట్ కదా, చెప్పండి బాబు వాడికి కూడా మరి ఎందుకు అని చెప్పేసి. నక్షత్ర పాత్ర అంటే చాలా కష్టమైన పాత్ర కదా. కష్టమైన పాత్ర. నన్ను ఎత్తుకొని తీసుకెళ్లిపోయి స్టేజీ మీద నుంచి తీసుకెళ్లిపోయి, అంటే ఆ వయసు అనమాట. అంటే 11 సంవత్సరాల్లో, 11 కాదు, నేను 7 సంవత్సరాల్లో కనిపిస్తాను. అప్పుడు కూడా ఇంతే అద్భుతంగా చిన్న పిల్లలు, ఇంకా ఆ వయసు కూడా అప్పుడు కనబడేది. అవసరమైతే నన్ను చెంకన వేసుకొని, అంటే ఆ సరదా, ఆ యాంగ్జైటీ కలిగి తీసుకెళ్ళిపోయిన టైం అది. అలాగే 2 సంవత్సరాలు గురువు గారి శుశ్రూషలో నేను ఉన్నాను. ఆఖరి గురువు గారు ఏంటన్నారంటే, మరి ఇక్కడ ఇది సమాజం ఎంతవరకు నడుస్తుంది, మరి ఎంత ముందుకెళ్ళట్లేదు, అంపావెల్లి గురువు గారి దగ్గర చేరిపోరు. అప్పటికే మన గున్నేశ్వరరావు అట్లా టీం ఆడుతుంది. అంత ముందు సంవత్సరం 6 నెలల నుంచి ఆ టీం ఇక్కడ మన ఏరియాలోనే కొప్పరవలస, పెద్దంపేట ఇలా నాటకం ఆడారు. అందరు వెళ్ళి చూశారు. మరి నీకు అక్కడైతే బాగుంటుంది, అక్కడ వెళ్ళిపోరని చెప్తే మా తండ్రి గారు కూడా సరే వెళ్ళాము. గురువు గారు కూడా, మా గురువు గారు కూడా మరి సరే నేను ఇక్కడ చెప్పాను కానీ నీకు ఎక్కడ మరి ఎంతకంటే న్యాయం ఏది జరగదు, అక్కడికి వెళ్ళిపో బాగుంటుంది అని చెప్పి గురువు గారే నన్ను పంపించారు. నేను చాలా మంది కళాకారుల దగ్గర అంపావెల్లి గురువు గారు, అంపావెల్లి గురువు గారు అని విన్నాను. అంపావెల్లి అనేది ఊరా లేదా గురువు గారి పేరా, వాళ్ళ ఇంటి పేరా? అంపావెల్లి గ్రామం పేరు. ఆ పేరు మీద అతని పేరు. అతనిది విజయనగరం. ఏం పేరు గురువు గారి పేరు? సోము సూర్యారావు గారు. సోము సూర్యారావు గారు గురువు గారి కంటే అతని మిస్సెస్ అంటే మహాతల్లి జగదాంబ, ఆవిడ ఈ కళారంగంకి అంపావెల్లి పేరు చెప్పడానికి కారణాలను ఆవిడ. మీరు అక్కడే ఉండి నేర్చుకున్నారా? అక్కడే 13వ ఏట వెళ్ళాను. 19 వరకు అక్కడే ఉన్నాను. 6 సంవత్సరాలు అక్కడే. మరి మీ భోజనం ఏర్పాటు అంతా వాళ్ళే. మాకు ఇచ్చిన కిరాయిలు ఏమి ఉండేవి కాదు. మేము పెంచి, వాళ్ళకి పిల్లలు లేరు, మేమే పిల్లలు. కనీసం 5-6 నిత్యము ఒకటే మంచం, ఒకటే కంచం అన్నట్లు ఒక కంచంలో భోంచేసి ఒక మంచం మీద పడుకొని అక్కడ విద్యాభ్యాసం. అప్పుడు మీరు 6 సంవత్సరాలు అక్కడ నేర్చుకున్న టైంలో సుమారు ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు అక్కడ? అక్కడ శిష్యులు అంటే లోవే, కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక 6 5 గున్నేశ్వరరావు, నేను,
ఆ గుణేశ్వర గ్రామం నుంచి మరొక అప్పలనాయుడు అని ఒకను, అలాగే మన ఎరుకల కుర్రాడు ఆదినారాయణ ఒకను, మరి అలాగే మన ఎస్సీ కుర్రాడు ఇక్కడ వరము, మరి ఇంకా ఎంటీ రాజు ఆ పక్క గ్రామమే అతను ఒకడు. ఉండేవాళ్ళం ఒక 6-7 కంపల్సరీ అక్కడ ఉండేవాళ్ళం. తక్కినందరూ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. నాటకం యాక్టర్లు, కళాకారులు బోర్డు మంది. మాకు సీనియర్లు బలరాం మేష్ గారు, ఎడకెళ్ళ బలరాం మేష్ గారు, అందరూ మాకు సీనియర్లు. మొదటిసారిగా మీ గురువు గారు నేర్పిన పద్యం మీకు ఏమన్నా గుర్తుందా? ఇక్కడ 150 నాటకాలు ఆడి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తరువాత అంటే అహంకారం, అప్పుడు అహంకారం అనుకోండి, తెలివి తక్కువతనం. 150 నాటకాలు ఆడిన తర్వాత నాకేటన్నట్లే ఉండేది. సహదేవుడు వేషం ఇచ్చాడు అక్కడ. సహదేవుడు వికర్ణుడు, అది ఒక 2-3 పద్యాలు, ఇది ఒక 2-3 పద్యాలు. మొత్తం ఇప్పుడు మీ ఈ 59 సంవత్సరాల కళారంగం ప్రయాణంలో ఎన్ని పాత్రలు పోషించుంటారు? మొత్తం అంటే మేము ఆడిన 3 నాటకాలే. హరిశ్చంద్ర అంటే ఒక నక్షత్రం మనం కేటారు. గయోపాఖ్యానం, ఉద్యోగ విజయాల్లోన సహదేవుడి నుంచి కృష్ణుడి వరకు అన్ని వేషాలు. అన్ని. ఇంకా రాముడు గాని, ఆ రాముడు అది మామూలు పద్యాలు చదవ నేర్చుకోవడం వరకు ఆ నాటకం వెళ్ళలేదు. ఆ తర్వాత అతను కూడా మేము ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలం అతను పరంపదించడం అన్ని జరిగిపోయినాయి. మహాతల్లి ఆ అమ్మవారు ఉండేవాళ్ళు, మా గురువమ్మ గారు. ఆమె గురువమ్మ గారు, మేము గురువమ్మ గారు, గురువు అన్నం లేదు, అమ్మ నాన్నే. అది వాళ్ళ పరిస్థితి. మీరు అక్కడే ఉండి 9 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. వాళ్ళ ట్రూప్ లోనే పనిచేశారు. ఇంకెక్కడికి వెళ్ళలేదు. గాత్రం ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఒక సంవత్సరం. గాత్రం ఫెయిల్ అయిపోవటానికి ఏం కారణాలు సార్? 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్ల గొంతుకు మరి ఉండవు. చిన్నప్పుడు 5:30, 6:30 పాడినటువంటి ఆ గాత్రం ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యి అప్పుడు నిలదొక్కుని ప్రాక్టీస్ పెడితే అప్పుడు 4, 4:30, 5 సొంతకు నిలబడుతుంది. కంపల్సరీగా ప్రతి వాడి గొంతుకు ఆ సంవత్సరం పోద్ది. 18 అనేసరికి మరి ఉండదు. అలా ఎన్ని సంవత్సరాలు గడిచింది? అలాగా ఒక సంవత్సరం ఆ గొంతు పోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాను. అప్పుడే నేటి ఆ వయసులో దుర్యోధనుడు అంటే గాత్రసభలో వీళ్ళు తగ్గిపోయింది కదా, దుర్యోధనుడు, పరకసీన దుర్యోధనుడు ఇలాంటి పాత్రలే కానీ మరి మెయిన్ వేషాలు అక్కడి నుంచి మరి రాలేదు. ఎందుకు మరి అది సూట్ అవ్వలేదు గొంతు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఓన్గా ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత కూడా చాలా మట్టుగా కళాకారులతో నాటకాలు అలాగా ఆడుకుని. తర్వాత మీరు చిన్నతనంలో ఉండగా షణ్ముఖి ఆంజనేయరాజు గారితో ఒక ప్రదర్శన చేశారని తెలుసు. అదే ఆ అదృష్టం మీకు ఎలా వచ్చింది? అది అనకాపల్లి దగ్గర తుమ్మపాలని ఒక గ్రామం ఉంది. అది రాజుల పెళ్లి. అక్కడికి మేము నాటకానికి వెళ్ళాం. మాకు ఈ నాటకాల్లో ఏంటంటే ఈ రోజు నేటి సహదేవుడా కృష్ణుడా, మరి నేను కృష్ణుడు కదా, సహదేవుడు అయినా లేదు. అయితే మరి ఈవేళ నేటిది నువ్వు విజయాల అర్జునుడు అయ్యారా గుణేశ్వరం. మొదట పడక సీన్ అయిపోయింది, పాండవ సందేశం అయిపోయింది. గుణేశ్వర కృష్ణుడు, నేను అర్జునుడు. ఆ తర్వాత రాయబారంకి మా కెళ్ళ బలరాం మేష్ గారు అతను వచ్చాడు. ఆ తర్వాత విజయాలకు మళ్ళీ మేమే రావాల్సి వచ్చింది, నేను గుణేశ్వర. ఇలాగ అవుతుండగా భోజనాలు చేసి కూర్చున్నాం. ఇంతలోన అక్కడ రాజుల పెళ్లి కదా, రాజుగారు షణ్ముఖ రాజు గారు చుట్టాలు. అతనేమో అక్కడికి చుట్టారకంగా పెళ్లి కోసం వచ్చి అలా అక్కడ ఆ చుట్టాల అంటే కోరిక మేరకు సీను ఆడతాం. సరే ఆడతాంలేండి, మన వాళ్ళకి చెప్పిదండి మీరు అలా సీన్ ఆడతాం. సరే చెప్తామండి. మా గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారు సరే ఆడినామండి, మనకేం పోయింది. నేను భయపడ్డాను. మరి అంత పెద్ద కళాకారుడు అయ్యో పెద్ద కళాకారుడు కాదు. ఆ రోజు ఈ రోజు నభవుతో నభవస్తుంది. ఈ రోజు కూడా ఉన్నాం. ఎందులో ఉన్నారు 50,000, 1,00,000 రూపాయలు తీసుకుంటారు, అది వేరు. అయితే అలాంటి వాళ్ళతో అప్పటికి నేను వేషం కట్టుకొని మా గురువు గారు మంచి దండిచ్చారు. నీకేం కాదు కానీ నీ పని నువ్వు కానీ అతని పని అతను చేసుకొని, నీకు కొడతాడా తిడతాడా, అతని పని అతను, నీ పని ఏదో చేసి అయిపోయింది. అతను కూడా స్టేజ్ ఎక్కి నుంచి చాలా గౌరవం, నువ్వు పాడు, నీ శక్తి ఎంత ఉంది అంత పాడు, నన్ను చూసి జంకం అన్నట్టు. ఓహో మహానుభావుడు. అలాగే నాటకాలు అయిపోయినాయి. అలాగే కొంత కళాకారులు మన సేమకుర్తోటి ఆడాను. అలాగే మరి మన ఏరియాలో అప్పారావు నాయుడుతో ఒక 200, 150 నాటకాలు అక్కడ ఆడాను. అలాగే మన కరిపోలేడు,
మన నాగభూషణ, ఆ రోజుల్లో మంచి యాక్టర్లు వీళ్ళు. రాజుగారితో ప్రదర్శన అయిపోయినాక మీకేమనిపించింది? మరి అత్యుత్సాహం, మరి ఇది ఎక్కడ లేని ఊపు వచ్చింది. ఎంతైనా జయించగలమో ఆ కాన్ఫిడెన్స్. రాజుగారి పక్కన నిలబడి పాడగలిసిన మనకి ఇంకేమి. అప్పుడు సుమారుగా మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు 15, 16 ఆ వయసులో ఉంటాను. బాగా చిన్న వయసు. ఇక్కడి నుంచి వెళ్ళిన 13వ సంవత్సరమే, 12వ సంవత్సరం వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అక్కడగా నాటకం. 5 స్టేట్లలో నాటకాలు ఆడాం. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కలకటా, ఖరగ్పూర్ అవన్నీ, అలాగే ఉత్తరప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్, 5-6 స్టేట్లో నాటకాలు బాగా మంచి ప్రదర్శన ఇచ్చాం. మన స్టేట్లే కాదు. మీకు ఇన్ని ప్రదర్శనలు బాగా మంచి పేరు తెచ్చిన పాత్ర ఏం పాత్ర? మరి నాకు మొదటి నుంచి అర్జునుడు. ఆ రోజు. ఇప్పుడు తర్వాత నేను కృష్ణుడి వేషం నేర్చుకుని కృష్ణుడు ఆడాను. మా గున్నేశ్వరరావు, కందుల గున్నేశ్వరరావు ఉన్నంత వరకు ఆ ట్రూపులో మరి కృష్ణుడికి మరి వేషానికి ఎవరికి తావులేదు. అంత చాలా చక్కగానే వాడు. మరి ఆ వేషం ఆడితే. సరే, అర్జునుడిది ఒక పద్యం. అర్జునుడు అర్జున తలపవైతివి నీకును నాకును గలుగు చెలివి. తలపవైతివి చుట్టదికపు ధర్మమైన పాలనేర్చునిగల్చిన బంధవముడా కాబోలు దర్భమగనే నేను అర్జునుడి పద్యం అడిగాను, మీరు కృష్ణుడి పద్యం పాడు. సరే 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 చదువుతాను. అర్జునుడి పద్యం. ద్రౌపదుని పంపుడచనే పురోహితుడు ధృతరాష్ట్రసూతి మల్కమది సంధించడుగా గమనించడుగానే తప్పదాల పుండని చందముండన పులాము నలల్లు యశోదపట్టి రిపుజన కాలు తోడుగా పవిచల సర్వము వెళ్ళగీచద
తర్వాత ఈ పాత్రలు కాకుండా మీరు ఏమన్నా ఇంకా పాత్రలు? నక్షత్రం ఆడతాను, గయోపాఖ్యానం కృష్ణుడు అర్జునుడు ఆడతాను, మరి అలాగే ఉద్యోగ విజయాల్లో కృష్ణుడు అర్జునుడు ఆడతాను. ఈ మధ్యన కూడా నాటకం కొంతగా భస్మాసుర, దానిలో ఏం పాత్ర వేసారు? దానిలో శివుడు వేషం వేసాను, నారద పాత్ర నేర్చుకున్నాను. నారద పాత్ర నేర్చుకున్నాను కానీ ప్రాక్టీస్ ఇంకేట్లేదు. ఎప్పుడు ఉంది ప్రదర్శన నారద పాత్రలో? చేస్తాం మరి ఇదేంటి మరి ఇంతకీ చేస్తే ఇప్పుడు మా అవతారాలు చూసారా, దమ్ముమడిలో నుంచి వస్తాను. ముఖ్యంగా మీకు చెప్పవలసింది అదే, ఇదంతా ఒక ఎత్తు. ఎండలోనే పడిపోయి నానా అవస్థలు పడి దమ్ము పనులు చేసుకుని వచ్చి మా అవతారాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకు అయినా కూడా కళారంగాన్ని వదిలిపెట్టట్లేదు. లేదండి, తుది శ్వాస విడిచిపెట్టిన వరకు ఆగదు. ఇప్పుడు ఇదే సందర్భంలో మీరు బాధపడుతున్నారు కాబట్టి ఆ నక్షత్ర పద్య నుంచి కలత వహించకయ్య అని ఒకసారి మాట్లాడుతుంది. కలత వహింపకయ్యా, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో, కావలసిన కారణార్థముల వంబులు తప్పుడే నా కృత్యము తలపునను చగయ్యా, విహితమున క్షమియముమయ్యా, కలుషమిజమై నన్ను అధింపకుండు కాలము కష్టము హరిశ్చంద్ర నాటకంలో ఈ పద్యం తర్వాత పూర్తిగా ప్రేక్షకులు గాని కళాకారులు గాని ఒక తన్మయత్వంలోకి, అంటే ఒక చేంజింగ్, ఈ పాటకి ఈ పద్యానికి ముందు ఒక రకంగా, ఈ పద్యానికి తర్వాత ఇంకొక రకమైన స్టోరీ. మొత్తం వెళ్ళనిజం అంతవరకు ఉన్నాం. అక్కడికి వచ్చేసరికి వెళ్ళనిజం అంటే వెళ్ళని చేస్తాడు కానీ మనసులో తెలియసిన విషయమే కదా. మహానుభావుడు అలాంటి వాడికి ఎంత కష్టం తెచ్చి పెడతానని చెప్పేసి మొదటి నుంచి అరిస్తాట విశ్వామిత్రుడితో చెప్పుకొని వచ్చాడు. కానీ విధి అంటే అక్కడ తప్పదు, డ్యూటీ చేయాలి. గురువు గారు ఇచ్చినటువంటి డ్యూటీని మనం నిరంతరం తప్పదు. నానావస్థలు పెట్టి ఒక ఎలాగైనా అబద్ధం ఆడించాలన్నటువంటి తాపత్రయంతో ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేసి లాస్ట్కి అతని తాలూకా పద్ధతిని చూసి అలాంటి టైంలోను కదా పిల్లల్ని భార్యని తను అమ్మడు పడిపోయి సొమ్మిచ్చేసరికి మరి నక్షత్రుడు కాదు, ఆ రోడ్డు కింద ఉన్నోళ్ళే ఏడుస్తారు. నక్షత్రుడు ఆడడానికి పెద్ద విషయం ఏంటి కాదు. అదే నక్షత్రం ఏడుస్తూ కింద ఉన్న ప్రేక్షకులను కూడా అంతవరకు ఒకటే అందాలు, పాటతోలకు అందాలు చూసుకోవడమే. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ స్ట్రాటజీ కనిపించాలి. అలాంటప్పుడు ప్రేక్షకులు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటే మీకు ఎలా అనిపించేది? సంతోషం కదండి. కళాకారులు మీకు తెలియదు కదా, కళాకారులు చప్పట్లకు దొరికిపోతారు, డబ్బులకు కాదు. అది రూపాయి రాపడు. 50,000 కళాకారులు 50,000 తీసుకుంటుంటే నాకు వచ్చిన 10 రూపాయలు ఎవరు సర్వీస్ దానికోసం చూస్తాం. కళాకారులకు ఉన్నటువంటి అది మనకి ఎంత కిరాయి ఇచ్చినా కూడా అదే 50,000 రానివ్వండి, 1,00,000 రూపాయలు రానివ్వండి, ఇది 10 రూపాయలు ఉన్న మీద మోసి దానికి ఉండదు.
అది ఎలాగో వస్తుంది. ఇది ఊపు. తర్వాత 2020కి ముందు కొన్నాళ్ళు మీరు అసలు ప్రదర్శనలే చేయకుండా ఆపేశారు. మీ గ్రామంలో ఉండే మీ తోటి కళాకారులు కానీ మీరు కానీ ఒకసారిగా ఆపేశారు అని విన్నాను. అట్లా ఎందుకు ఆపాల్సి వచ్చింది? దానికి ఆపేయడానికి కారణం మరేం లేదు. మా గురువు గారు ఇంతవరకు ఉండేవాళ్ళు. నేను అంపావెల్లి నుంచి వచ్చిన తర్వాత కూడా గురువు గారు ఎక్కడే ఉండేవాళ్ళు. అది అక్కడితో ముగిసిపోయింది అంపావెల్లి. ఆ తర్వాత ఏదో వాళ్ళు నాటకాలు పిలిస్తే వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి నాటకాలకు వెళ్ళేవాళ్ళు. అలాగని కనెక్షన్ కట్టావలేదు. అక్కడ ఏవో అంటే అక్కడ ఉండడం మరి నాకు ఆ తర్వాత పెళ్ళి అయిపోవడం, కుటుంబం మంచి చెడ్డ ఇక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఏమో అక్కడికి వెళ్ళి ఏదో నాటకం ఉంటే అప్పుడు ఉత్తరాలు ఆ రోజుల్లోనూ ఒక్క టెలిఫోన్ మా గురువు గారి దగ్గర ఉండేది. ఆ రోజుల్లో అంటే 50 సంవత్సరాల కిందట మాట ఇది. ఒక్క అతని దగ్గరే ఉంది టెలిఫోన్. అంతవరకు టెలిఫోన్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. టెలిఫోన్ ఇలా ఉంటుందా అని కూడా మాకు తెలియదు ఆ టైంలో. ఇప్పుడు 50-60 సంవత్సరాల క్రిందట అక్కడ అతని దగ్గర ఒక టెలిఫోన్ ఉండేది. ఫోన్ చేయడానికి ఇంతమంది సదుపాయం లేదు కదా టెలిఫోన్ చేయడానికి. ప్రతి వాడికి లెటర్ రాశాడు, పోస్టులు పడాడు. రోజు ఇంకా లేదు రేపే నాటకం అనుకోండి, 2 పిల్లలు జత కట్టడం పంపించాడు. అలా ఎన్నో గ్రామాలు మేమే తిరిగాం. చెప్పడానికి కనీసం రోడ్లు లేని పరిస్థితి లేదు, వాహనాలు లేని పరిస్థితి. అంపావెల్లి ఎక్కడి నుంచి 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు తెల్లవారు లేచి 10 గంటల వేసి నడిచి వెళ్ళేవాళ్ళు. ఇంటికి వస్తే ఇంటికి రావడం పెద్దగా ఉండేది కాదు. ఏదో ఇంటి దగ్గర చూడాలి, తల్లిదండ్రులు చూడాలన్న తపతలు చూస్తే మళ్ళీ వెళ్ళేసరికి ప్రాణాలు పోయి 20 కిలోమీటర్లు నడాలి. 20 లెక్కేస్తాను, ఇంక ఎక్కువ ఉంటుందేమో. తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి మళ్ళీ మీరు ఇలా ప్రదర్శన ఇవ్వడం మళ్ళీ మొదలు పెట్టారు? ప్రదర్శన ఇవ్వడం మరి గురువు గారు వెళ్ళిపోయారు కదా. ప్రదర్శన ఇవ్వడానికి కారణం కూడా ఇంకా వేరే ఉన్నది. ఆల్ ఇండియా కళారంగం అని మా కొలికి కృష్ణ గారు, అతను జిల్లా కన్వీనరు. అలాగే మా సారు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో కళారంగం, ఆల్ ఇండియా కళారంగాన్ని స్థాపించిన తరువాత, మనం స్థాపించలేదు, వాళ్ళు స్థాపించిందంటే ఈ విలేజ్లో గ్రామాల్లో ప్రతి కళాకారుని ప్రోత్సాహం ఇస్తూ అలాగ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా జీవన తర్వాత ఆ రోజు మనకి నేను కూడా మీ గ్రామం వచ్చినప్పుడు ఒక దురదృష్టమైన సంఘటన మనకు అది చెప్పుకోవాలంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజు మనం ఎంతో పండగలాగా చేసుకోవాలి, అందరికి కళాకారులకు గుర్తింపు కార్డులు వచ్చినాయి, మొదటిసారిగా మనం సాధించుకున్నాం అన్న ఆనందాన్ని మనకి మిగల్చుకుంటానే మీరుండు మన కృష్ణ గారితో ఒక చొరవతోటి ఆ రోజు అంత చేయగలిసాం. అందరికి ఒకేసారి అన్ని కార్డులు రావడం, ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు. పొగిరి కృష్ణమూర్తి గారు అనుభవించకుండానే ఆయన మీరంతా కలిసి చేసిన శ్రమ మనందరం అనుభవించకుండానే ఆయన మనం కోల్పోవటం చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే అదే సభలో ఆయన కోల్పోవటం అనేది అది అసలు ఊహించరాంది, మనం భరించలేనిదిగా ఆ రోజు చాలా బాధపడ్డాం. ఆ కళామ తల్లి దయ వల్ల ఆయన తిరిగి వస్తాడేమో అని అందరం అనుకున్నాం, కానీ రాలేకపోయాడు. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని, ఆయన ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ ప్రదర్శనల ద్వారా మీరు ఇన్ని ఎక్కువ ప్రదర్శనలు చేసిన తర్వాత మీరు మీ దగ్గరికి గురుగా ఎవరన్నా శిష్యురం చేయడానికి మీ దగ్గరికి వచ్చారా? లేదండి, మరి శుశ్రూష చేయడానికి శుశ్రూష కావాలనుకుంటే ముందు హార్మోని రావాలండి. మామూలు నోటితో చెప్తామంటే ఈ కళ ఈ పౌరాణిక కళ సాగుతాం. ముందు హార్మోని వాయిద్యం వస్తే, అలాగే మా సమాజంలోన 2-3 గురువులుగా స్థిరపడ్డారు. ఆర్ఏ నాయుడు ఒకడు, అంటే హార్మోని వచ్చింది. అలాగే ఎంటీ రాజు బొబ్బిలి అంటే ఎక్కడే గంట మనిషి, అతను వెన్ని సంగమేశ్వరరావు అని అతనికి హార్మోని అంటే చిన్నగొడవ. ఆ హార్మోని వాయిద్యం వచ్చినటువంటి వాళ్ళే గురువులుగా స్థిరపడ్డారు. మనకి ఎంత విద్వత్తున్నా ఈ హార్మోని రాని తర్వాత మరి లేదులేండి. మరి రావడానికి మరి ఇదే మనం దానికి ప్రోత్సాహం ఇస్తే కదా ఎవరైనా మేము చేస్తాం రండి అని మేము పిల్లడానికి మరి లేదు కదా. మరి ఇక్కడ ఎప్పుడు అయితే గురువు గారు ఎప్పుడైతే మీకు ఇక్కడ కళారంగం కుంటుపడ్డానికి కారణం అతను పార్వతీపురం వెళ్ళిపోయాడు. దొరకలేదు మీకు. ఆ తర్వాత గురువు గారు అసలు హార్మోనిస్టే దొరకలేదు. గురువు గారు మాట అలగొట్టమండి ఎంతో కొంత నేర్చుకుంటే అతను చెప్పినటువంటి విషయం ఉన్నప్పటికీ
అది వాయించడానికి లేక అలాగ హార్మోని పెట్టి 83లోనే రాజమండ్రిలో ఎత్తి కష్టపడి తెచ్చి పెట్టి హార్మోని ఆ హార్మోని కొన్నాళ్ళు పోయిన తర్వాత మొన్న మీ చదువు వల్లే ఆల్ ఇండియా కళారంగం చదువు వల్లనే మళ్ళీ పెట్టి మేము బాగు చేయడానికి ఒక ఉత్సాహాన్ని కల్పించింది. మళ్ళీ ఆ హార్మోని ఇప్పుడు స్వరాలు పలుకుతుంది. ఆ రోజు 20,000 25,000 పెట్టి అప్పటికప్పుడు మాట పరిశ్రమతో ఆ పని చేసాం. అది దానివల్ల అప్పుడు ఎలా అనిపించింది మీకు? వదిలిపెట్టిన విద్యను మళ్ళీ మరి చెప్పలేము. ఇప్పుడు సాగుతుంది. ఇప్పుడు మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు ఆడుతుంటే వాళ్ళు ఆడకపోవడం లేదు. మీరు అడిగిన దానికి నేను కొన్ని సంవత్సరాలకి కొన్ని నాటకాలు ఆడతాను, బాగున్నాయి. గాత్రాలు కూడా సౌలభ్యంగా ఆ ప్రాక్టీస్ ఉన్నందువల్ల వస్తుంది. లేకపోతే ఈ వయసులో నోరెత్తలే పరికరం. ప్రాక్టీస్ మా బ్రహ్మం గారు ఏదో మామూలుగా అలా స్వరాలు కలుపుతూ ప్రాక్టీస్కి ఆటంకం లేకుండా అతను మామూలుగా హరిశ్చంద్ర నక్షత్ర పాత్ర అనగానే ఫస్ట్ గుర్తు వచ్చే పద్యం దంతావళంబపై. అది కూడా మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది. హరిశ్చంద్ర ఇంకెంత కాలం ఇట్లా ముక్కు పట్టుకుని కూర్చుంటుంది ఊరమ్ము. కగుళ్ళు గోపురములన్నీయుచు తలపడు నా ప్రయాసము వృధాయగుచున్నది. నల్లబెట్టు మాటలు జనమాను నమ్ము ఎగవే ఎదలచిన నేను పోయదా. వాడముని తొందరపడకపోగా పుచ్చుకొనవలసిన నన్ను కూడా తొందరపడవలదని నీతులు చెప్పుతున్నావు. బాగు అన్నిటికీ కాలు సాచన నీకేమి తొందరయ్యా. తను అప్పుతో తల మునిగి ఇంకొక పుట్టడైన నీ పుట్టిను నుంగజుతయును ప్రజ్ఞున నీ ముఖమెంత చూచిన పుట్టదు అన్నము మునిగిపోకయికే దీపముండగా నెత్తన చక్క పెట్టుకున్న నేరకపోయే గురుడు పెరియ రాజా. ఓకే, చాలా సంతోషం సార్. తర్వాత మీరు మళ్ళీ ఈ కళారంగంలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం పరిషత్తులు కూడా నిర్వహించడం జరిగింది సార్. దీనికి ముఖ్యంగా వంగపండు కృష్ణ గారు, మీరు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మీ ముగ్గురు త్రిమూర్తులు, మీ సహకారం, అలాగే ఋషిశృంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన ఎలకల మురళీకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ మనకు సహకరించారు. ఇక్కడ అంటే
ఈ కార్యక్రమాలు 3 వరుసగా చేయటం వల్ల తెలుగు రాష్ట్రాలు పౌరాణిక కళాకారులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఋషింగ్ అంటే ఏదో తెలిసింది. దానికి మీరందరూ ఈ వంగర మండలంలో ఉన్న కళాకారులందరూ సహకరించి రాష్ట్ర నలుమూలల్లో ఋషింగి అంటే ఒక మంచి పేరు తీసుకురావటం, దీనివల్ల ఒక మంచి పేరు వచ్చింది. అలాగే పురిటి సత్యనారాయణ గారిని పిలిచి ఇక్కడ ఘనంగా సన్మానం చేయటం అయితే, పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారికి వంగర్లో చేయటం అయితేనే, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అనుకున్నవి పెద్దగా జరగటం వల్ల అటు ఋషింగి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. నాకు అభిప్రాయం ఏం లేదు. ఋషింగి ఒకప్పుడు గుర్తింపు ఉండేది నాటక సమాజం వల్ల, కళారంగంలోనే. తరువాత మీరు అన్నట్లు కుంటి పడిపోయింది, ఒక నిస్పృహ నిరాశల మధ్యకి వెళ్ళిపోయింది. తరువాత ఆల్ ఇండియా కళారంగం వచ్చిన తరువాత ఇది పుంజుకుంది బాగానే చక్కగా. మనందరం మీ సహకారం, మా సహకారం మాట అనుకోండి, అంతా మీరున్ను తరువాత కృష్ణ గారు దీన్ని నడిపించారు, బాగానే చేశారు, నిస్వార్థంగా జరిపించారు. మళ్ళీ ఇందులో స్వార్థాలు కనిపించితే పోద్ది. నిస్వార్థంగా మీ డైరెక్షన్లో నడిచింది కాబట్టి బాగానే నడిచింది, చాలా మంచిగా. అదే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా, తరువాత కూడా మీ వెనకతలు మేము ఉంటుంటాం మా జీవితం ఉన్నంత వరకు. ఇప్పుడు ఈ పౌరాణిక రంగంలో ఇంకా ఏదన్నా పాత్ర నేను చేయలేకపోయాను అనే మీరు బాధపడే పాత్ర ఏమైనా ఉందా? అది చేస్తుంటే బాగుండేది. ఉన్నాయని ఇప్పుడు ఉండే ఇక్కడ నేర్చుకుని వాయించడానికి ఉన్నటువంటి ఇది లేదు. మేము ఇక్కడ 2-3 రోజులు పాడుతుంటాం, గురువు గారి దగ్గర వెళ్తుంటాం అప్పుడప్పుడు ప్రాక్టీస్కి. అలాగే వేరగట్టంలో సూర్యబాబు అని మంచిగా ఆర్టిస్ట్ అతను ఉన్నాడు, అక్కడికి వెళ్తుంటాం ప్రాక్టీస్కి. అన్నీ చేస్తాం. వేషం చెప్పినటువంటి వాళ్ళు లేరు. మనం ఏదో రాగాలు సెట్ చేసుకుని పద్యాలు అనేయగలం, ఎందుకు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం. కానీ గురువు లేనటువంటి ఏ వేషం అవనండి, ఎంత సీనియర్లు అవనండి, మనము కనీసం హార్మోని వాయిద్యం వచ్చినా మనం కంపోజ్ చేసుకోగలం పద్యాన్ని. హార్మోని వాయిద్యం మనకు రాదు. అలాంటప్పుడు రామురావుడు మనం ఉండేది తక్కినవన్నీ అనుకున్నామండి. మొదట నాకు అసలు ఆ రోజుల్లో నా గొంతు చూసి మా గురువు గారు ఆంజనేయుడు నేర్పడానికి పద్యాలలో నేర్పారు మొదట్లో. ఎందుకో సన్న గొంతు, ఆ 6 నెలలు ఏ స్థానానికి వెళ్ళినా అది కొన్నాళ్ళు 4 పద్యాలు చెప్పిన తర్వాత మరి ఆ తర్వాత అలాగే మరి ఆ ప్రసక్తికి మరి వెళ్ళలేదు రామాయణ యుద్ధంకి. ఆ తర్వాత రామాయణ యుద్ధంలో మరి ఏదో ఒక వేషం వేయడం అంటే ఇదే రాముడావుడు అనుకున్నా, కానీ జరగలేదు. పద్యాలు వచ్చి, రోజులు వచ్చి, అన్నీ వచ్చినాయి. కానీ మరి లేదంటే అలా రికార్డుల మీద అనాలు తప్పించడం మనం స్వతహాగా ఒక రాముడి వేషం అయితే వేయాలని మీకు మంచి కోరిక. ఏదైనా ఒక పద్యం గుర్తుందా రాముడు? నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుతున్నది. 10 ఉండగలే నేను చెప్పబో పలుకులు సావధానముగా వినుము. చెల్లియో నేడునను దూతగ పంపిణి సంధి చేయా నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసేదో కౌరవేశ్వర
చాలా బాగుంది. అలాగే ఇంతకుముందు అన్నట్టుగా నక్షత్ర పద్యం నుంచి దంతావళంపై పాట. ఓ కాలకౌసుకుడా వినము. దంతావళముపై బలవంతుడు కళ్ళు నిలచి పైకి రథదం దాటి దంబించి ఈ మెరుగుని బొమ్మ మీరు చిన్నప్పటి నుంచే నక్షత్ర ఆటం మొదలు పెట్టిన తర్వాత అలనాటి నటులు డివి సుబ్బారావు గారు కానీ బండారు రామారావు గారు కానీ వీళ్ళతోటి మీరు ఏమన్నా ప్రదర్శన? లేదండి, సీమకుర్తి నాగేశ్వరరావు గారితో, అలాగే చెప్పాను కదా షణ్ముఖరాజు గారితో, పెద్ద నటులతో వీళ్ళతో తగ్గిన మన ఏరియాలో చూపించి అప్పుడు ఉన్నటువంటి నాటు కళాకారులు అందరితో కూడా వేషాలు. తర్వాత మీరు ఒకే రోజు 3-4 ప్రదర్శనలు కూడా చేసామని విన్నా. అది ఇప్పుడు కాదులండి, అప్పుడు ఆ టైం ఎలా చేయగలిగారు అట్లా? అది ఒక్కొక్క వేషం ఇక్కడ ఒక వేషం ఆడుకొని ఇక్కడ ఆడాలనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా గుణేశ్వరరావు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక వేషం ఇస్తాడు, పడక సీన్ అక్కడ ఇచ్చాడు అనుకోండి, విజయాల సీన్ పక్కనే ఏదో గ్రామంలో ఇస్తుంటారు. మీకు అర్థమైందే? ఇక్కడ వేషం అయిపోయిన తర్వాత కారు దగ్గరలో పెట్టుకొని ఈ కారుతో ఆ టైంకి అక్కడ చేరిపోతుంటాడు. అలా నాటకాలు ఆడవలసిన పరిస్థితి ఆడాము. అప్పుడు విరివిగా బాగా రోజు నడిచాయి డ్రామాలు, నాటకాలు, చాలా నాటకాలు అండి. చెప్పానా, 90 నుంచి 100, 110, 115 నాటకాలు సంవత్సరానికి. అంటే 2-3 రోజుల గ్యాప్కి, ఒక రోజు గ్యాప్కి. వినాయక చవితి, దసరాకి నిద్రలు, ఆహారాలు లేవు. 9 రోజులు ఆడవలసిందే. దొమ్మా కొట్టేవాళ్ళం, నాకు జ్వరం అని, నాకు నొప్పి అని, నాకు తలనొప్పి అని. అయితే చాలామంది కళాకారులు ఉండేవాళ్ళు, పర్వాలేదు. ఒకళ్ళు దొమ్మా కొడితే మరి ఒకటి తయారైపోయేవాళ్ళు. మరి అప్పుడు అంత విరివిగా ప్రదర్శనలు ఇచ్చి అప్పుడు కళారంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కళారంగం గౌరవం, ఆ గౌరవం వేరు, ఆ కళారంగం. ఏ రోజు కళారంగాన్ని గౌరవించిన వాళ్ళు లేరని కాదు, అంతే. ఈ సినిమాలు, ఈ పనికిమాల డ్యాన్సులు ఇవి వచ్చినందువల్ల కొంతవరకు నాటకాన్ని, ఇప్పుడు అంతవరకు సినిమానే థియేటర్లోకి వెళ్ళి చూడడం టైం అయిపోయింది ప్రస్తుతానికి. సినిమా రంగం కూడా కిందకు వస్తుంది ఇప్పుడు. మరి అలాంటిది నాటకాల రంగం కాదు. అయితే ఒకటి ఇప్పుడు కొత్తగా కొంతవరకు మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు కాస్త దానికి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే పాత విద్యలకి చాలామంది ఎడ్జ్ అవుతారు అనమాట. అందుకు మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. అలాంటి వాళ్ళు మాట అనుకున్నామంటే తర్వాత కుర్రవాళ్ళకి. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా పోలీసులు కొంత ఈ టైం వరకే చేయాలి, ఇది ఒక ఆంక్షలు, పెద్ద కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది నిజమే, కానీ అది సిటీలోనే, విలేజ్కి అది లేదు. సిటీలోనే మాత్రం కంపల్సరీ 12 చోట్ల నాటకం క్లోజ్ చేయవలసిందే, డిస్టర్బెన్స్ ఎవరెప్పరు. అది విలేజ్లోనైతే బుర్ర కథలకు మాత్రం ఆ టైమే పెడుతున్నారు, అలొచ్చి దగ్గర కూర్చొని ఆడించుతున్నారు. అలాగే విలేజ్లో నాటకానికి మాత్రం ఎటువంటి అభ్యంతరము లేదు. తెల్లవాళ్ళు కాదు, తెల్ల 4 వేల వరకు వాళ్ళు అరిసిన ఎప్పుడు అడిగిన. సుమారుగా హరిశ్చంద్ర నాటకం తీసుకుంటే ఎన్ని గంటలలో ముగించవచ్చు? హరిశ్చంద్ర క్లుప్తంగా చేయాలంటే 3.5 గంటల్లో నాటకం అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని గంటలు ఆడుతున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఇంకా తక్కువ అయిపోయింది. ఆ రోజుల్లోనే మేము 4 గంటల 5 గంటల కాలం ఆడేవాళ్ళం, ఎందరిసేని పెట్టేవాళ్ళం.
ఆ తర్వాత రాజధానం, ఇది దర్బారు, ఇంద్రసేనుతో దర్బారు, దర్బార్ తర్వాత రాజధానం, రాజధాని తర్వాత ఇక్కడ ఇదే 2 గంటల కాలం వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం చేస్తాను, నాటకానికి 3 గంటలు 2 గంటల కాలం కూడా ఆడివచ్చు. ఘనజగన భాగం నుంచి ఆడేది మొదలెట్టారు, తక్కిందా కింద తొక్కిసారు. ఘనజగన భాగం నుంచి 3 సీన్లే, అప్పుడు అట్లా 3 గంటల్లో 3 అయిపోతాయి. మరి చూసే వాళ్ళకి కథ అర్థం అవ్వాలి కదా. మరి అర్థం అంటే ఇప్పుడు అర్థాలు మరి లేదు సార్. ఎవరు గట్టి కేకేస్తుండ్రో, ఎవరు గట్టి గొంతు బాగుందో, ఎవరు పాడుతుంటే అదే చూస్తుండ్రు. కానీ భావము, స్వాగమయము, సందర్భము చాలా తక్కువ మంది మహానుభావులు లేరని కాదు, ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టేజ్ దగ్గర రావడం. ఇప్పుడు మనం హరిశ్చంద్ర అనే నాటకం ఒక సందేశాత్మకంగా రావాలి. అది ప్రజలకి మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి తెలియాలి, ఆ కవితలకు భావాలు వాళ్ళకి తెలియాలి. అసలు ఆ నాటకం ఎందుకు రచించారు, మనం ఎందుకు చూస్తున్నాం అనేది ప్రేక్షకులకు అర్థం. దానిలో నీతి ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, ఇక్కడ ఎవడో హరిశ్చంద్రుడు పుట్టాడో లేదు, ఆ కథ జరిగిందో లేదు, ఎవరు చూసాడు చెప్పండి. అందులో నీతి జీవము, ఆ నీతి చెప్పండి. మరి మీరు సగం నాటకం జరిపితే ఆ నీతి ఎలా తెలుస్తుంది వీళ్ళకి? మరి తెలియదంటే మరి ప్రేక్షకుల మీద, దీని మీద, కోరిక మీదకి అలా పెట్టవలసి వస్తుంది. అంతక్కర్లేదు, వెనక సుబ్బారావు లాంటి వాళ్ళు, యాక్టర్లు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ముందు సీన్లు లెవెల్ పాడితే మీరు వెళ్ళిపోండి చాలు, మరి అక్కర్లేదు అతను రమ్మని అనుకుంటే మరి ఎలా నాటకాలు అవుతాయి చెప్పండి. అక్కడికి వచ్చింది నాటకం. అప్పుడు మరి ఆ కథా తాలూకా బలం పోతుంది కదా. మరి పోయినట్లే, మరి అక్కడే దెబ్బ అయిపోతుంది. దానివల్లే ప్రదర్శన రాలేదంటారా? ప్రదర్శన తగ్గిపోతాను కదా. ఎందుకు చిన్న కళాకారులకు విలువ లేదు. మరి పెద్దవాళ్ళకి వాళ్ళే ఏదో ఒక పండగలో పొన్నాలో ఏ వచ్చినా వాళ్ళే నాటకాలు ఆడుతుంటారు. వాళ్ళే ఎవరిలో ఒక మైనర్లు కట్టి తెచ్చి ఆడేస్తుంటారు. మాలాంటి వారికి కూడా నాటకం రానివ్వరు. అక్కడే వాళ్ళే ఎవరు తక్కువ ఎక్కువ తెచ్చుకుంటారు, నాటకం ఆడేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తే పూర్వ వైభవం వస్తుంది అంటారు? పూర్వ వైభవం అంటే దీనికి ప్రజలు సహకరించాలి. మనం ఏది చేసినా ప్రజలు సహకరించినంత కాలం మనం దానికి ఏ వైభవము తేలేము. ప్రజల్లోని ఎంతో కొంతమంది ఇప్పుడు వచ్చింది. సినిమాలు మెల్లమెల్లగా వెనక తగ్గి ఈ పౌరాణిక రంగం మీద ఇదంతా అక్కర్లేదు. ఒకప్పుడు ఏటి రాగాలు గొల్లు అన్నటువంటి రోజులు పోయి అమ్మ ప్రతి దానిలోనూ ఏదో ఉందరా అన్నటువంటి ఒక విమర్శకు వచ్చారు ప్రజలు కూడా. ఓ పాటల రంగాన్ని కూడా ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఒక పాట భాష, ముఖ్యంగా భావము, భాష ఎవరుంటే వాళ్ళు ఎప్పుడో గౌరవిస్తారంటే రాగం 3వది, పాట అనేది తరువాత, అది లాస్ట్. అది మహాతల్లి ఈశ్వరం గొంతుకు మించింది వేవి కావు. అది లేకపోతే మనం కళాకారులమే కాము. ఇది పెద్దదే, కానీ ముఖ్యంగా భాష, భావము 2 లేనప్పుడు ఎంత పాట పాడినా దాన్ని. మీ 59 ఏళ్ల సర్వీసులో ఎప్పుడన్నా ఒక ప్రదర్శనకి వెళ్ళినప్పుడు కానీ, ప్రదర్శన చేస్తున్నప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరైనా అవమానించినప్పుడు కానీ, లేదా మీకు ఏదన్నా జరగకుండా సంఘటన ఎదురైనప్పుడు కానీ, ఈ కళారంగం రావడమే అనవసరం, లేదు అలాంటి సందర్భాలు జరగలేదు. సరే కానీ జరిగిన కళాకారులు అలాగనుకుంటే మరి కళారంగానికి ద్రోహం చేసినట్లేదు. కళారంగంలోన చేత్కారాలు ఉంటాయి, గొప్ప ఉండదు, గౌరవం ఉండదు, అగౌరవం పరిస్థితులు అన్నీ జరుగుతాయి. అంత మాత్రాన విసుగు చెందిపోయి అయితే వాడు అలాగన్నారు కదా ఈ మాట్లాడుతుంది, మరి కళారంగమే పూర్తి పోయినట్లే లెక్క. ఎవరు ప్రతివాడు ఆ కళాకారులే, ప్రతి వాళ్ళు ఏదో ఒక కళ ఉంటుంది. మనలో ఈ గానం, ఈ కళ ఉందనుకోండి. ఒక ఆర్టిస్ట్, ప్రతి ఆర్టే. ఎవడు ఆర్టిస్ట్ అన్నోడు, ఎవడు ఒకడు అన్నాడో లేకపోతే ఎవడు తిడతండనో, వాడు ఎక్కడ 10 మంది ఎక్కడ రాజిస్తే చాలా మంది అక్కర్లేదు అనుకోండి. వాళ్ళు అనుకుంటారు మనం మాడేస్తాం, అది కరెక్ట్ కాదు. మన పని మనం చేయడం భగవంతుడి తర్వాత అట్లా కళామతల్లి ఆ స్టేజ్ మీద ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. అయితే ఇంతవరకు చిత్కారాలు ఇంతవరకు ఆ రోజు కానీ ఈ రోజు మీకు ఎదురవ్వలేదు, ఇప్పుడు లేదు. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కి మనం కథల రూపంగా కానీ లేదా ఇంకొక రూపంగా కానీ ఇలాంటి నాటకాలు చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు. ఈ వీటిలో ఈ నీతి ఉంది, లేదా ఇలా ఉంటాయి పాత్రలు, ఈ పాత్ర దీనికోసం తయారు చేశారు, ఈ పాత్ర దీనికోసం తయారు చేశారని వాళ్ళకి ఎవరో చెప్పే వాళ్ళకి లేకుండా పోయారు. ఇప్పుడు ప్రతి డైరెక్షన్ సరైనటువంటి ఉండాలండి. జెండాపై కపిరాజు 10 చదువుతాను. ముందు శతవాజి శ్రేణి అన్నాడు, అది అందరికీ తెలుస్తుందండి. ముందు నేను కూర్చుంటాను, శతవాజి శ్రేణి అన్నాడు. శత అంటే తెల్లని, వాజు అంటే గుర్రములు, శ్రేణి అంటే పగ్గాలు, ఆ కూర్పు అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుస్తుంది? జెండా ఇలా గుజ్జుకుంటుంటే అందులో పడతారు తప్పించితే ఈ జెండాపై కపిరాజు ఎవడు
ముందు శతవాజశ్రేణి ఏంటి, ఎంతేటి, ముందేటి, నేనేటి అంటే చెప్తాను నేను. ప్రతి పద్యానికి కూడా అంటే ఆడియన్స్ మాట. కళాకారులు తెలుస్తుంది, కళాకారులు తెలియకుండా కళాకారుడు ఎవడు స్టేజ్ ఎక్కి పద్యం చదివి లేడు. ఎంతో కొంత దాని గురించి విమర్శ ఉంటుంది, చేసుకుని ఎక్కుతాడు. మా కోసం జెండా పై జెండా కపిరాజు దండం మున్గొని తోలు చందనము మీద నారి సాలిరుచుచు గాంధీవము ధరించి ఫల్గునుడు నీ మూకను చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మరణాలకింపడు కురుక్ష్మనాథ సంధింపగ వచ్చాము. చాలా గొంతులు ఏమాత్రం సరే కారణం ఏంటంటే చెప్తాను కదా, వ్యవసాయం, ఎండలు, పొలాల నుంచి రావడం చేసుకుని ఇలాగేదో కాయ కష్టం చేసి అలాగే రామకృష్ణ. ఓకే, చాలా సంతోషం సార్. మీరు ఒకవైపు వ్యవసాయం చేస్తూ ఇటు కళారంగం మీద ఉన్న మక్కువతోటి అప్పుడప్పుడు కళా ప్రదర్శనలు ఇస్తూ రాబోయే తరాలని కళాకారుల్ని ముందుకి ప్రోత్సహిస్తూ మీ కళా జీవితం ఇలా హాయిగా సాగిపోవాలని, మీకు మీ కుటుంబానికి ఆ కళామ తల్లి దీవెనలు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.